రోజు మేము కొత్త ప్రోగ్రామ్ ప్లాన్ చేసాం. అది బురదలో దురద. వినగానే అందరూ కాస్త నిరాశపడ్డారు. కానీ వాళ్ళందరికీ చెప్పాను చాలా సరదా గేమ్ అని. తమ్ముడు 150 దేశాల్లో చూసిన మట్టి ఇది మట్ట ఏటా ఫాలోయింగ్. చూసారు కదా ఈ రోజు మా బురద గేమ్ లో చిన్న లాగ్ అప్పుడే స్టార్ట్ అయింది. మనవరాలు వచ్చాయండి రా. పంట వేసేవాళ్ళండి. ఏం పంట? వరి పంట. చూసారు కదా ఇప్పుడు వచ్చిన టీం అంతా 2 ఊర్లుగా విడిపోయింది. ఇప్పుడు ఆ ఊరికి ఈ ఊరికి మధ్య గేమ్. చివరిలో భాస్కర్ ని బురదలో ఉందా ఉందా ఇప్పుడు ఏంటంటే మేమందరం వెనక్కి తిరుగుతాం. ఒక అతను వచ్చి గోల్డ్ కాయిన్స్ మొత్తం అక్కడ సెల్ చేశాడు. రెడీయా? అదన్నా ఈ బురదలోకి పందులు కూడా దిగు. మరి నువ్వు ఎందుకు దిగావు? ఈ బురద అంతా కొంచెం చిరాకు ఉంది. ఏది మీ లవ్ ట్రాక్ కంటే చిరాగ్గా ఉందరా? చూసారు కదా ఈ రోజు మేము బురదలో సరదా చేద్దామని వచ్చాం. కానీ బురద తప్ప సరదా ఎక్కడ రావట్లేదు. చిన్నగా వస్తుంది. గేదె ముందు దూడేసి తర్వాత పేడేస్తే ఎలా ఉంటది? అదిగో ఉందా విన్నర్ ఎవడో తెలియాలంటే ఏదో ఒక ఆట పెట్టు. ఇక కబడ్డీ ఆడదామా? మీ ఊరాలకి మా ఊరాలకి రెడీయా? వస్తారు కోతకి. చూసారు కదా బురదలో నుంచి మంగళం సీన్ వచ్చేసాడు.
మజిలీ చేర్చావా తీసుకుపో నీ వెంట వస్తా తీసుకుపో నీ వెంట సూపర్ గా ఎంటర్టైన్ చేశారు. వెరీ వెల్ డన్. సూపర్. పాపం చాలా కష్టపడ్డారు. మేడం గారు చాలా 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 బాగా అనిపించింది. యాక్చువల్ గా వాళ్ళని అడగాలి అలా ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని. మేము ఇంతకు ముందు ఆయిల్ లో చేసాం, అలాగే స్కేటింగ్ చేసాం, కానీ వీరన్నిటికంటే అది చాలా బాగుంది బురద. ఈ ఊరు కుర్రాళ్ళు ఆ ఊరు కుర్రాళ్ళు ఒక టీమ్ స్పిరిట్ గా మనం కబడ్డీ ఆడి గెలుచుకుందాం అని చెప్పి చేయటం అనేది ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. గురుగారు మా అన్నయ్య కాయిన్ వేస్తే బురదలో అందులో దిగి కబడ్డీ అద్భుతంగా ఆడారు. అందులోంచి వచ్చిన జబర్దస్త్ మాణిక్యాలు అనిపించారు. చాలా బాగుండింది. మిమ్మల్ని చూసి మేము ఎంజాయ్ చేసాము. ఇట్ వాజ్ ఫన్ వాచింగ్ యూ ఆల్ టుగెదర్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు ఫ్రేమ్ లో ఉన్న ఎంటర్టైన్మెంట్ అదిరిపోద్ది. థ్యాంక్ యూ ఫర్ ఎంటర్టైనింగ్ us. థ్యాంక్ యూ. ఇంట్లో ఆర్డర్ లేనప్పుడు పార్టీ అరేంజ్ చేసేవారు. సూపర్ రా. ఆడోళ్ళు ఉంటే నీకేంట్రా ప్రాబ్లమ్? వాళ్ళు ఉంటే మన మీద ఎక్కేస్తారు, వాళ్ళు లేరనుకో మనకి ఎక్కేస్తుంది. అన్న చూడడానికి మన్మంత్రి సినిమాలో నాగాజులో ఉన్నాడు కదా. బాగా దగ్గరికి వచ్చి చూడు, ఊపిరి సినిమాలన్నా ఉంటాడు. మెడొక్కడే తిప్పగలడు, ఇంకేది. తాగి పిచ్చి పిచ్చిగా చేశారనుకోండి దెబ్బలు పడతాయి రాజా, మీకు దెబ్బలు. నా ఈవెంట్ క్యాన్సిల్ అయింది. నీ ఈవెంట్ క్యాన్సిల్ కాలేదు, నేనే క్యాన్సిల్ అయ్యేటట్టు చేశాను. ఎందుకు అలా చేసావు? శివుడేమో పార్వతిని తన అర్ధభాగం చేసుకున్నాడు. నేను నీ కోసం ఈ మాత్రం చేయలేనా? వాళ్ళందరూ దేవుళ్ళు, నువ్వు మాత్రం నాకు దేవతవి కదా. కావ్య, నువ్వేంటి ఇక్కడ? ఏంటి నేను ఇక్కడ ఉండకూడదా? ఎల్లోర శిల్పాలు ఇక్కడ ఉండడు కదా. మాటలు లేవు. నానొక పంది ఎదవకి పెళ్ళాన్ని. మీ లాంగ్వేజ్ చూస్తుంటే కన్నడ అలా ఉంది. నేను కన్నడ, వీడు ఎవడే కన్నడ. ఏంటి ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు పార్టీలో? ఇప్పుడు ఉంటే ఏమైంది? నువ్వు తేడా ఉంటేనే వదలవు, ఆడ ఉంటే వదులుతావా? ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. వెరీ స్వీట్ వాయిస్ యూ హ్యావ్. నాకు ఆ ఫేవరెట్ సాంగ్ అది ఎప్పటి నుంచో. You have a mesmerizing voice. వీళ్ళు బ్యాచ్ అంతా అప్పుడప్పుడు కాదు కలిసేది, చాలా రెగ్యులర్ గా. మనం ఇంటికి వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నాం అంటే, ఇప్పుడే సుచ్చిని కలవడానికి వెళ్తున్నాను, ఇప్పుడే మాలిని కలవడానికి వెళ్తున్నాను. సుమా, రాజీవ్ గారు అందరి పేర్లు బాగా ఎలా తెలుసు? బాగా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. హాయ్, హలో, నమస్తే. బ్రహ్మాజీ గారు, భూమి పుట్టినప్పుడు పుట్టాం మన ఇద్దరు, ఏం చేద్దాం? అద్భుతం అండి, మోత మోగిపోయింది. యమదొంగ సినిమాలో ఒక సాంగ్ ఉంది చూడు, ముగ్గురు హీరోయిన్ల తోటి. వీళ్ళ ముగ్గురిని పెట్టి చేస్తుంటే బాగుంది అనిపించింది. ఓయ్ అమ్మ బిస్కెట్.
చాలు చాలండి శ్రీమతి గారు, కొంచెం కూల్ అవ్వండి మేడం గారు. మన మనసులు ఒకటేనా టైం గుర్తులేదు, కానీ మన ప్రేమ మాత్రం లైఫ్ టైం వెలుగుతూనే ఉంటుంది. అంత పరిచయం ఉందా మీకు నాకు? ఏంటా దిక్కుమాలిన జోకులు? హలో, నువ్వే తెలిసిద్ది జోకులు, దిక్కుమాలిని అనుకో. నేను ఆర్టిస్ట్నే, ఓకే? సో వాట్? నా మాతృభాష కన్నడ. అక్కడ నుంచి ఇక్కడ వచ్చి నేను ఇంతవరకు మాట్లాడుతున్నానంటే అది చాలా పెద్ద గొప్ప విషయం. మీరు మాట్లాడే దాంట్లో ఒక 10 మాట్లాడితే 8 బూతులు వస్తాయి. మీరు కన్నడకు వచ్చి కన్నడ లాంగ్వేజ్ నేర్పించుకొని నాకు రానప్పుడు నేను వెళ్ళను మేడం, నాకు రానప్పుడు నేను కన్నడకి వెళ్ళను. లేదంటే అలా ఉన్నప్పుడు నన్ను షో పిలవదండి, మీరు తెలుగు వాళ్ళే పిలుచుకోండి. ఎప్పుడైనా ఛాలెంజ్ అబ్బా, నేను ఈ టీవీ వదిలేసి వెళ్ళిపోతా. ఎన్నో జన్మల్లో చేసుకున్న పుణ్యం అంటే నేను వీళ్ళ కడుపును పుట్టడం. మాస్టారు మా మేడం అంటాం మేము ఈరోజు ఇక్కడ ఉన్నామంటే ముగ్గురు లేరు, నా తోడబుట్టింది లేదు, నన్ను కన్నవారు లేరు.